యంగ్ టైగర్ చెప్పినట్టే నందమూరి అభిమానులు కాలరెగరేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. దేవర దెబ్బకు వసూళ్ల సునామీ కురుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊచకోతకు పలు రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ డే దేవర ఊహించని ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాలు 130 నుంచి 150 కోట్లు రాబడుతుందని అంచనా వేశాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా అక్షరాల 172 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని దేవర ధాటికి బాక్సాఫీస్ తగలబడిపోయేలా ఉందని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇక రెండో రోజు వీకెండ్ అవటంతో దేవర వసూళ్లు భారీగా ఉండనున్నాయి. సెకండ్ డే అనే కాదు, దసరా వరకు దేవరకు తిరుగే లేదు. కాబట్టి ఈ సినిమా 1000 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫస్ట్ డే 172 కోట్లంటే రెండో రోజు ఎంత కాదనుకున్నా 150 కోట్ల పోస్టర్ బయటకు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి 2 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యి దేవర సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. అలాగే ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం 3 రోజుల్లో 500 కోట్ల పోస్టర్ వచ్చినా రావచ్చు. ఇక దసరా వరకు లాంగ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 1000 కోట్ల క్లబ్ లో దేవర ఎంటర్ అవ్వడం ఖాయం. ఇదే జరిగితే ప్రభాస్ తర్వాత 2 1000 కోట్ల సినిమాలున్న హీరోగా ఎన్టీఆర్ సంచలనం సృష్టించినట్టే. కాకపోతే RRR వసూళ్లు మాత్రం చరణ్, తారక్ ఇద్దరికీ వర్తిస్తుంది. ఇక తెలుగులో రాజమౌళి తర్వాత కొరటాల 1000 కోట్ల దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేసినట్టే. ఏదేమైనా టాక్ తో సంబంధం లేకుండా దేవర మాత్రం ఊహించని విజయాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఖచ్చితంగా లాంగ్ రన్ లో దేవర లెక్కలు పలు రికార్డులు బద్దలు చేయడం గ్యారంటీ.